హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వాణి ఆహార డిలైట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి నోరూరించే ఈజీగా టేస్టీగా నిలువుండే కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం కదా, అది పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ మీరు అలానే తయారు చేస్తే పచ్చడి వచ్చేసరికి 6 months to 1 year ఉంటుందండి. సో ఆలస్యం లేకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ముందుగా మనం 500 గ్రాములు కొత్తిమీర తీసుకుంటున్నాం, 1/2 kg తీసుకుంటున్నాం. అది చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకొని ఒక 3 to 4 times బాగా వాష్ చేసుకోవాలి. దాంట్లో మనకి ఇసుకుంటది కాబట్టి ఒక 3-4 times బాగా వాష్ చేసేసుకొని ఒక కాటన్ గుట్ట ఉంటుంది కదా, దాని మీద వేసేసుకొని ఒక 1/2 hour ఉంచుకోవాలండి. దాంట్లో వాటర్ ఏమైనా ఉంటే వాటర్ కంటెంట్ అంతా పీల్ చేసేసుకుంటది. తర్వాత వచ్చేసరికి మనం టీ గ్లాస్ ఉంటది కదండి చిన్నది, ఆ గ్లాస్ తో వచ్చేసరికి 3/4 కారం తీసుకోవాలి. అదే గ్లాస్ తో వచ్చేసరికి కల్లుప్పు తీసుకోవాలి. కల్లుప్పు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి బాండి పెట్టుకొని ఇక్కడ మనం 500 గ్రాములు కొత్తిమీర తీసుకుంటున్నాం కదా, 500 గ్రాముల కొత్తిమీరకి ఒక 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేసేసుకొని నూనె కాగినాక మనం ఒక ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకోండి. వేసేసుకొని ఒక 2 నిమిషాలు వేగిచ్చేసుకోండి. వేగిచ్చేసుకున్నాక మీరు ఒక అరగంట ముందు చింతపండు వచ్చేసరికి ఒక 200 గ్రాములు తీసేసుకుని అరగంట ముందు వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని పిసుక్కొని దాంట్లో ఆ గుజ్జు వేసేసుకోవాలి. గుజ్జు వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలిపెట్టేసుకోండి. కలిపెట్టేసుకున్నాక కొంచెం పసుపు వేసేసుకోండి. పసుపు, ఇంగు వేసేసుకోండి. కొంచెం ఇంగు వేసేసుకొని ఒక 5 నిమిషాలు కలిపెట్టేసుకోండి. మనకి ఇక్కడ బాగా ఉడకాలండి. చింతపండు బాగా ఉడికితే మనకి ఆ స్మెల్ వచ్చింది. బాగా ఉడికితే మీకు ఎక్కువ రోజులు ఉంటది, నిలువ ఉంటది. సో ఇందాక మనం ఉప్పు తీసుకున్నాం కదా, గ్లాస్ కి ఆ ఉప్పు వేసేసుకోవాలి. కల్లుప్పు వేసేసుకొని ఒక 10 నుంచి 20 నిమిషాలు పట్టిద్దండి మీకు ఉడికేసరికి. ఉడక ముందు మీరు కొత్తిమీర వేసేస్తే పచ్చడి వచ్చేసరికి వాసన వచ్చింది. ఉడికినాక మీరు ఇందాక కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. వేసేసుకొని మగ్గే వరకు ఉడకబెట్టుకోండి. మనం అన్నంలో పచ్చడి ముద్ద లేకుండానే ఇంకో కూర తినలేమండి. ఫస్ట్ మనం పచ్చడి ముద్ద తింటేనే ఇంకో కూర తినగలమండి, అంత బాగుంటది. సో ఉడికిన స్టవ్ ఆఫ్ చేసేసి కారం అది వేసేసుకోండి. మీకు ఏమైనా మళ్ళా తర్వాత కారం కానీ ఉప్పు సరిపోతే కొంచెం వేసేసుకోండి. మీకు ఇది 6 months నుంచి 1 year వరకు ఉంటుందండి పచ్చడి. వేసుకొని అలా బాగా కలిపెట్టేసుకొని మొత్తానికి కలిసిద్ది కారం. వేసేసుకున్నాక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఒక్క ముద్ద తింటే ప్లేట్లో ఉన్న అన్నం అంతా కంప్లీట్ అయ్యే వరకు తినాలనిపించదు, అంత బాగుంటుందండి. ఇలా పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ తో మీరు ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.